మనం ముగ్గేస్తున్నామంటే ఆ దారి గుండా వెళ్ళే వాళ్ళు కాసేపు ఆగి మరీ ముగ్గును చూసి వెళ్ళేలా ఉండాలి. మరి మనం కూడా నిమిషానికి ఒకసారి బయటికి వచ్చి ఆ ముగ్గును చూసుకొని ఆనందపడేలా ఉండాలంటే ఆ ముగ్గు ఎలా ఉండాలి? అద్దిరిపోవాలి కదా! అద్దిరిపోవడం మాట అలా ఉంచితే ఈ గేదెను చూస్తే డైరెక్ట్ గా పెద్ద గొబ్బెమ్మనే ఈ ముగ్గు మీద పెడతదేమో అని భయమేస్తుంది. మరి నీ ముగ్గు అలా ఉంటే అది మాత్రం ఏం చేస్తది అనుకుంటున్నారా? మరి అలా ఏం లేదులేండి. ఫైనల్ అవుట్పుట్ చూసి మీరే మాట్లాడండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న రాత్రి వచ్చాను. ఇంకా రాత్రి మీద ముగ్గేం పెడతాం? అమ్మ ఉదయం నుంచి లేపుతూనే ఉంది, అమ్మ వాకిట్లో మంచి ముగ్గేయమ్మా అని. ముసుగేసుకొని పడుకోమంటే పడుకుంటాం గాని మంచులో ముగ్గులు మన వల్ల కాదు. అమ్మ నాకు ఎప్పుడు ఏ పని చెప్పదు, కానీ అడక్కడక్క అడిగిందని ఈ ముగ్గు అయితే వేశాను. అసలు ఉదయాన్నే త్వరగా లేచి ముగ్గు వేద్దాం అనుకున్నాను, కానీ నేను లేస్తే మా పిల్లలు కూడా నాతో పాటు లేచి బయటకు వచ్చేస్తారు. పిల్లలతో తెలిసిందే కదా, మంచులో ఆడితే త్వరగా జలుబు దగ్గు వచ్చేస్తాయి. రావడం అంటే త్వరగా వచ్చేస్తాయి కానీ అంత త్వరగా తగ్గవు కదా. ఇంకందుకే వాళ్ళకి ఫుల్ గా స్వెటర్లు అవి వేసి నేను ముగ్గు వేస్తున్నాను. మా పిల్లలిద్దరికి ఈ ముగ్గు చాలా బాగా నచ్చిందంట, ముఖ్యంగా మా బాబుకి ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. గంగిరెద్దుని చూసి ఆవు ఎక్కడైనా రెడ్ కలర్ లో ఉంటదా అని అడుగుతున్నాడు. ఉన్న కలర్స్ తో ఏదో వేశాను, కలర్ఫుల్ గా ఉంటుంది కదా అని. ఆ ఎద్దు మొహం చూసారా? నేను ఎక్కడ ఎద్దు మొహం కూడా రెడ్ కలర్ లో వేసేస్తానేమో అని భయపడి మా వాడు రెడ్ గ్రీన్ మిక్స్ చేసి బ్రౌన్ షేడ్ తెప్పించాడు. అవుట్ లైన్ గీయటానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు, కానీ కలర్స్ వేయటానికి అరగంట పైనే పట్టింది. చెప్పడం మర్చిపోయాను, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.